Don't blink. హలో The గైస్, show's about to begin. నేను మీ టీఎం జోరో 777 గేమింగ్. ఇప్పుడు ఫ్రీ ఫైర్లో అప్డేట్స్ ఏమున్నాయి అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫ్రీ ఫైర్లో అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి అంటే 1 by 1 మీకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి రీమార్కింగ్ రివ్యూ ఇస్తున్నాడు అనమాట. మనం ఒక బిఆర్ ఆడిన తర్వాత ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ ఏ ఏరియాకి వెళ్ళాము, ఎంతమందిని చంపాము, ఎక్కడ ఏ టైంకి ఎన్నిసార్లు చనిపోయాము, ఎన్ని సెకండ్లు నువ్వు పారాషూట్లో ఉన్నావు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. ఒకసారి నేను కూడా ఆడాను రివ్యూ. ఫస్ట్ రివర్స్ సైడ్లో తిరిగాను, రివర్స్ సైడ్లో దిగి తర్వాత నేను అక్కడ మిల్లులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక మెంబర్ని కిల్ చేసి నన్ను డాకుని కొట్టాడు. నేను అతను కూడా 1 మెంబర్ని కిల్ చేసేసాను. అక్కడి నుంచి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. సేమ్ అలాగా మనకు ఒక ప్రాసెస్ ఇస్తున్నారు అనమాట. ఇంకా ఈ 9th యానివర్సరీ అప్డేట్స్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా క్యారెక్టర్స్ని డౌన్ఫాల్ చేసేయడం, అంటే కొంచెం తగ్గించడం. లైక్ ఎలా అంటే స్కిల్స్ని కొంచెం డిగ్రీస్ చేయడం అనమాట. అలా చాలా చేశాడనమాట. ఇంకా మనకి ఏమిటంటే హారిజానాల్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా వెండింగ్ మిషన్స్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా రివైవ్ పాయింట్లో చాలా ఉన్నాయి. మీకు 1 by 1 చూపిస్తాను, మీరు జస్ట్ చూడండి అంతే. ఫస్ట్ రివ్యూ మార్క్ అని ఒకటి పెట్టాను అంతే. మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో. బోయ కొట్టేశాను, నేను బోయ కొట్టాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీ టీఎం అసలు కింగ్ 777 ఉంది కదా, నేను అసలు టీఎం జోరో పెట్టుకుందామని పెట్టినాను. విల్ బీ సూన్ నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదే కాకుండా ఈవో గన్ మనకి ఇచ్చాడనమాట. ఈవో గన్ ఏంటంటే ఆగు లెవెల్ 7, లెవెల్ 8, లెవెల్ 7 వరకు ఇచ్చాడు. ఫస్ట్ ట్రైల్ వేద్దామని జస్ట్ సింపుల్గానే వెళ్ళాను. బాగుంటుందో లేదో నాకు బాగానే అనిపించింది, స్మూత్. అదే కాకుండా వెస్ట్ని ఈజీగా బ్రేక్ వచ్చేస్తున్నది. నా టెంపర్ నాకు అంత ఈజీగా టెంపరేచర్ అనిపించలేదు. దట్స్ అందుకని నేను ఆడలేదు. ఏమంటే నాకు ఫస్ట్ బాగానే పడింది, అసలు తర్వాత ఇంకా నాకు పడట్లేదు, మ్యాచ్ సరిగ్గా చేయట్లేదు. ఒక మ్యాచ్ జస్ట్ కొత్త వాళ్ళ ఉంది అయితే. ఇంకా అప్డేట్స్ని యూజ్ చేసుకుంటే గన్ మామూలుగా ఉండదు, వెస్ట్ని ఈజీగా పగలబడుతుంది. నేను తీయాలనుకుంటున్నాను, నేను ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టడానికి నా దగ్గర ఫస్ట్ మనం ఖాళీగా తిరుగుతాం. ఏదో ట్రై చేశాను, ఎలా ఉందో బాగుందో లేదా. పర్లేదు, ఈ మోడ్స్ ఇచ్చాడు, ఇంకా చాలా ఇచ్చాడు. అంతేకాకుండా మీకు ఏ వన్ గురించి నేను మొత్తం అంత తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఫర్దర్ చూశాను, ఒకసారి ఏం జరుగుద్ది అని మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట. మొత్తం ఎలా ఉంది అనేది ఒకసారి మాత్రమే చూసాను. నెక్స్ట్ ఈవెంట్ అప్డేట్స్ అన్నీ మీకు ఫస్ట్ సపరేట్గా వీడియో పెడతాను. ఇంకా మనకి బోయా పాస్ ఇచ్చాడు అనమాట. ఇది ఇక్కడ చూసినట్టే ఉంటుంది, కానీ మనం చూస్తాం. ఇంక ఇదే కాకుండా దీంట్లో ఫైనల్ షాట్ ఇచ్చాడు, ఇమోట్ ఇచ్చాడు, అండ్ ఫైనల్ షాట్ ఇమోట్ ఇచ్చాడు. చాలా బండి యానివర్సరీ రింగ్ ఇచ్చాడు, యానివర్సరీ పీరియడ్ ఇచ్చాడు, స్వీట్ పంచ్ ఫైట్ అంట. అబ్బా, ఇంకా గోల్డ్ వ్యాలెట్ అంట. దీన్ని చాలా ఎక్స్చేంజ్ చేశాడు అనమాట. దేన్ని ఎక్స్చేంజ్ చేశాడు అనేది మీకు ప్యూర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. నాకు కూడా అంత ఐడియా లేకపోయాయి, కాకపోతే నేను చూస్తున్నాను ఫస్ట్ అయితే అప్డేట్స్ చూసి చూద్దాం ఎలా ఉందనేది. మనకు కూడా తెలియాలి కదా. ఈవెంట్స్ అప్డేట్స్
ఓకే, క్రాఫ్ట్ ల్యాండ్ ఓకే. 9th యానివర్సరీలో చాలా ఇచ్చాడనమాట. మనం అన్ని ఫినిష్ చేస్తూ ఉంటాం, కొన్నే ఫినిష్ చేస్తాం, మనకి అంత టైం ఉండదు కదా, మనకు వర్క్ ఉంటుంది. గేమ్ అప్డేట్స్. కెల్లీ షో June 24th లెట్స్ సెలబ్రేట్ 9th యానివర్సరీ అంట. యూట్యూబ్లో చూడొచ్చు అంట. దెన్ మన అన్నీ చూడడానికి మనకు ఓపిక లేదనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం రికార్డింగ్ చేయడానికే మన ఫోన్ హీట్ ఎక్కిపోద్ది. 9th యానివర్సరీ అంట. హ్యాపీ 9th యానివర్సరీ June 24th. మళ్ళీ సేమ్ పైన అది. నెక్స్ట్ సోషల్ లాబీ ఇట్స్ పార్టీ అంటే మనం అందరం ఎవరైనా ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళతో మన వాళ్ళతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టచ్చు మనకి నచ్చితే. ఇంకా వాళ్ళతో మనం మాట్లాడచ్చు అనమాట. ఫ్రీ ఫైర్ ఫస్ట్ ఓకే. బోయ్ యువర్ స్కిల్స్ అంట. అవును, ఈ స్కిల్స్లో ఏంటంటే కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటాయి కదా. మనకి యూకాంగ్కి కొత్తగా పెట్టాడు. హామర్కి మనకి తెలిసిందే, హలోకి కూడా తెలిసిందే, ఆస్కార్కి కూడా తెలిసిందే, కసీల్ తెలిసిందే, కోడాకి తెలిసిందే, స్కైలర్కి తెలిసిందే, క్రోనోకి కూడా తెలిసింది మొన్ననే. ఏంటంటే మన క్రోనో వేసుకోగానే మనం ఎక్కడ పరిగెడితే క్రోనో కూడా ఆటోమేటిక్గా మనతో పాటు రన్ అవుతుంది ఈసారి అప్డేట్లో. మీకు అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను ఒక్కొక్క స్కిల్ని. నెక్స్ట్ స్పెషల్ గేమ్ అక్వైర్డ్ వెపన్స్ అంట. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు బీఆర్లో ఒక గన్ తీసుకున్నారంటే దాన్ని బాగా యూజ్ చేయడం వల్ల మీరు 10th అంటే అక్కడ చూడండి ఏమనుంది, రీచ్ టాప్ 10 ఆర్ గేమ్ ఫ్రమ్ ద అసైన్జర్ ఇన్ బీఆర్, కలెక్ట్ పీ ట్రాక్ ఆఫ్ పాయింట్స్. ఓకే. సోషల్ గేమ్ ప్లే. ఇంకా బీఆర్ రివైవ్ పాయింట్ July 1st మనకి చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. క్యారెక్టర్ అప్డేట్స్ ఏంటంటే క్రోనో ఒలివా పెంచాడు. అండ్ ఆస్కార్, నీరో, మారో, నికితా మొత్తం డౌన్ చేశాడు అనమాట క్యారెక్టర్స్ని. స్కిల్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ చేశాడు. ఇంకా సపరేట్గా చూపించడానికి నెక్స్ట్ పార్ట్లో మొత్తం ఒక్కొక్క వీడియోని మేము పెడతాను. అండ్ వెపన్ అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు చూడండి, వెండింగ్ మిషన్లో MP40 AUG-2 Mag 7 ఇస్తున్నాడు. ఇంకోటి ఏంటో హారిజానల్లో MP40, M590, M8-2B పారాఫిల్ ఇది ఇస్తున్నాడు అనమాట. ఇంకా ఇదేంటంటే ప్రైజ్ తగ్గిస్తున్నాడు అనమాట. వుడ్పీకర్ ప్రైజ్ CS మోడ్లో మైనస్ చేస్తున్నాడు. ఇంకా ప్రైజ్ ఏంటంటే పారాఫిల్ని M1040ని హైట్ చేస్తున్నాడు. ఇంకా షార్ట్ గన్ షీల్డ్ గన్ మూవ్ టు గ్రిల్డ్ ట్రిప్ అంట. బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ అంటది. మనకు అంత ఐడియా లేదు. ఈసారి M519 బాగా అప్గ్రేడ్ చేశాడు, MP40ని పెంచాడు, పారాఫిల్ని పెంచాడు, M8-2Bని బాగా పెంచాడు. మీరు ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడాలనుకుంటే ఇవి గన్స్ తీసుకుని ఆడండి, సూపర్ ఆడొచ్చు. నెక్స్ట్ గేమ్ ప్లే. ఓకే, నేను చెప్పాను కదా మ్యాచ్ రివ్యూ, ఏరియా, లూట్, కవర్, డిస్ప్లే, మనం ఎక్కడెక్కడ అనేది. ఇంకా ఫస్ట్ బంప్ ఏంటంటే మనం ఫ్రెండ్స్తో పాటు మనం ఎలానా నువ్వు అలా కిల్ చేసినప్పుడు ఓకే నైస్ షాట్ అని కొట్టడానికి మెసేజ్ నోటిఫికేషన్స్ అంటే చాలా ఇచ్చాడు అనమాట. దాన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బేసిక్ ఎక్స్పీరియన్స్ ఆప్టిమైజేషన్. ఓకే, అప్పుడు ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళి రివైవ్ అవ్వచ్చు. అండ్ అదే కాకుండా కొన్ని పాయింట్స్ మనకి బ్రేక్అవుట్ అయిపోవడం, నువ్వు లాంగ్ నుంచి ఆడినప్పుడు వెస్ట్ బ్రేక్అవుట్ అయిపోయినట్టు మీకు కనిపించడం, అంటే ఎల్లో కలర్లో బ్లాస్ట్ అవడం అనమాట. నెక్స్ట్ అదే కాకుండా గ్లోవల్ మీద మీరు ఫైర్ చేసినప్పుడు ఒక మార్క్ వస్తుంది, అదొకటి. అండ్ అదే కాకుండా మీకు మిషన్ రివైవ్ ఇస్తున్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఒకసారి హెల్ప్ఫుల్ రివైవ్ ఇవ్వచ్చు. మళ్ళీ CS ర్యాంకుల్లో ఏంటంటే ఇంకా పర్చేస్ మనకు అంత ఐడియా లేదు. ఇది నేను ఒకసారి చూసి మీకు మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టమ్ అప్డేట్స్, సోషల్ రికమెండెడ్ అండ్ సోషల్ అప్డేట్స్, సిస్టమ్ అప్డేట్స్ మనకు అంత ఐడియా లేదు. అన్ని క్రాఫ్ట్ ల్యాండ్ గురించే ఉన్నట్టున్నాయి.
న్యూ గోల్డ్ వ్యాలెట్. ఇప్పుడు మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను, చూడండి. న్యూ గోల్డ్ వ్యాలెట్ ఇది మన ఓకే. న్యూ గోల్డ్ వ్యాలెట్ అంటే 24 జూన్ ఈజ్ కమింగ్ అంటే మనకి మొన్న ఇచ్చేసాడు, జూన్లోనే లాంచ్ చేశాడు. ఏంటంటే గోల్డ్ వాచర్స్ అండ్ లక్కీ వాచర్స్ వాటిని తీసేసి డైరెక్ట్ గోల్డ్ వాలెట్ పెట్టేశాడు. మనకి అన్నీ వచ్చేదాని బదులు ఎవరాడు పిచ్చిన గోల్డ్ వాలెట్ని బదులు గోల్డ్ రాయల్ వాచర్ తీసేశాడు, లక్కీ రాయల్ వాచర్ తీసేశాడు. ఇవన్నీ రివ్యూస్ అనమాట. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చివరిదాకా చూసినందుకు మీకు చాలా ధన్యవాదములు.